పాలపండు అటువంటి పిల్లలయ్యా. ఈ పిల్లలు ఏడికి చచ్చిపోతారో తెలుసా? ఉరి పెట్టుకొని చచ్చి ఎవడన్నా పట్టించుకున్నది ఇంట్లోనే. ఇవాళ జరిగింది ఇట్లా, రేపటి నుంచి జరగవద్దురా కొడుక. రాష్ట్రంలో ఎవడు ఏడ కూడా కావద్దు. గ్రామాన అవగాహన పెడతాం, మంచి చెప్తాం. ఏ కుటుంబాలు ఎట్లెట్లున్నాయో, వాళ్ళ పరిస్థితులు ఎట్టున్నాయో, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎట్టున్నాయో తెలుసుకొని ఒక మంచి పని చేద్దాం అనేది ఉందా? వ్యవస్థ ఉంటుందిగా. గ్రామ సెక్రటరీ ఉంటాడు, సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్లు ఉంటారు. వార్డు గెలుస్తారు. ఆ శిక్షణ ఇచ్చిండా ఎవడన్నా? వార్డు మెంబర్లకు శిక్షణ ఇచ్చిండా? సర్పంచ్లకు శిక్షణ ఇచ్చిర్రా? వార్డు సభ్యుడు దేవుడితో సమానం. వార్డు మెంబరు ఆ కాలనీలో ఏమేమైంది, ప్రజలకి ఏం లేవు, ఇల్లు లేదా, బాత్రూమ్ లేదా, వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళకి గొడవలు అవుతున్నాయా, పంచాయతీ చూడాలి వార్డు. మరి వార్డు అంటే ఏందనుకుంటున్నావు? మనిషి కాపాడడం, అన్నీ తెలుసుకోవడం. గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు తెలుసా? అయినా మనకు పోలీసు వాళ్ళు అంతమంది ఎక్కడిది? మన స్టేషన్ ఉండాలి, మండలానికి 30 ఊర్లు ఉండాలి. అందులోనేమో ఒక 6-7 మంది పోలీసులు, ఒక ఎస్ఐ, ఆ కానిస్టేబుల్, ఎస్ఐ అంతే. వాళ్ళని ఎక్కడాన్ని ఊరుకోమంటాం? ఓడు దొంగతనం చేసావు, ఓడు ఆన్రైడ్ కొడతాడు, ఓడు ఇటు కొడతాడు. పాపం 6-7 మంది ఎటు ఊరుకోమంటారు? తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు రాసి నెత్తెట్టుకలు ఊసిపోయి బొచ్చు తెల్లగాయి ఉద్యోగాలు రాక చచ్చారు. ఆ ఉద్యోగాలు ఇస్తే ఊరికి ఒక కానిస్టేబుల్ని పెడితే తప్ప అవి చేయొద్దట. ఆ లెక్కలు వద్దు మనకు. ఏ లెక్కలు కావాలి? ఊరికి ఒక వైన్స్ కావాలి. ఇవే అనే అన్న. ఇక నేను చెప్పుకుంటూ పోతానేమో లెక్కలు వేరే ఉంటాయి.